గురుగారు నమస్కారం. నమస్తే అండి. లాస్ట్ ఎపిసోడ్లో మనం దానాల గురించి మాట్లాడుకున్నాం. చాలా బాగా చెప్పారు గురువుగారు. ఈ ఎపిసోడ్లో మనం వశీకరణ విద్యలో గురువుగారు మీకు మీరే సాటి అని చాలా మంది చెప్తూ ఉంటారు. అసలు ఈ వశీకరణ విద్య అనేది తాంత్రిక విద్యనా లేదా యంత్ర పద్ధత? మంచి ప్రశ్న అండి. వశీకరణ అంటే ఏంటండి? ఫస్ట్ అది మనం వివరంగా చెప్తాం. ఒక వ్యక్తిని వశం చేసుకునే దాన్ని వశీకరణ అంటారు. వశీకరణ అనేది చాలా రకాలు ఉన్నాయండి. ఒక్కొక్క రకం ఒక్కొక్క విధంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య చేసుకునేది భార్యాభర్తల వశీకరణ అంటారు. ప్రేయసి ప్రేమికులు చేసుకునేది వశీకరణ, ప్రేయసి ప్రేమికుల వశీకరణ అంటుంటారు. వ్యాపారస్తుడు ఒక క్లయింట్కి, అంటే ఎవరైతే వస్తారో కస్టమర్కి, దాని మధ్య ఉండేది క్లయింట్ వశీకరణ అంటుంటారు. తర్వాత దీనిలో 15 వశీకరణాలు ఉన్నాయి. అంటే ఒక్కొక్కటి కాదు, 15 వశీకరణాలు ఉన్నాయి. ఈ వశీకరణాలు చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్ట్ ఉంది. కానీ నిజంగా వశీకరణ ఉందా అంటే ప్రపంచంలో వశీకరణ లేదంటే ఏమి లేదండి. ఎందుకు లేదంటే వశీకరణ లేకపోతే ఒక వ్యక్తిని ఎట్లా కలుస్తారు చెప్పండి. ఒక వ్యక్తి వశీకరణ అనేది మన తప్పుగా అర్థం చేసుకుంటే తప్పు. ఒక తల్లికి కూతురికి ఉండేది వశీకరణ. వశీకరణ వేరు, ఆకర్షణ వేరు. వశీకరణ అనేది తల్లికి కూతురికి కూడా వశీకరణ. అంటే ఒక తల్లి మీద కూతురు బాగా ప్రేమ చూస్తుంది, దాన్ని వశీకరణ అనాలి. ఎందుకంటే బాగా ప్రేమ చూపిస్తుంది కదా. అటు వశీకరణ అనేది చాలా గొప్పది. వశీకరణ అనేది మనం చేసుకునే పద్ధతిలో చాలా వరకు తాంత్రికంగానే ఉన్నాయి. కొంతమంది మెత్తపూతో చేస్తుంటారు, కొంతమంది చెట్టాకులతో చేస్తుంటారు, కొంతమంది తల వెంట్రుకలతో చేస్తూ ఉంటారు, కొంతమంది ఏదేదో చాలా పద్ధతులు ఉన్నాయి. నేను చాలా పద్ధతుల్లో చూడలేదు. నేను చూసిన పద్ధతులు కొన్ని ఉన్నాయి. అవి నేను మీకు వివరంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. వశీకరణ అని చెప్పగలనే దాని మీద చాలామంది ప్రశ్నలు వేస్తుంటారు, చాలా పనులు వస్తున్నాయి నాకు కూడా. నేను కూడా చాలా బాధపడుతున్నాను. దాని గురించి వివరంగా చెప్దామని ప్రయత్నిస్తాను. వశీకరణ అనేది సాధ్యవంతుడు కూడా భార్యాభర్తలు చేసుకునేది మంచిది. ఈ వశీకరణ అనేది ఇంకొకడు ఎవడు చేస్తే రాదని పని కాదు. వాళ్ళందరూ వాళ్ళు చేసుకునేది వశీకరణ. ఒక బీజాక్షరాన్ని మూలమంత్రాన్ని తీసుకొని ఆ మూలమంత్రంతో వశీకరణ అంటే ఆ వ్యక్తి ఆముఖం కాడ ఆ వ్యక్తి పేరు చదువుకుంటూ వశీకరణ అంటే ఆ మంత్రాన్ని దాదాపు 500 సార్లు, 1000 సార్లు, 2000 సార్లు, లేదా 1,00,000 సార్లు ఎంతైతే చెప్తారో ఆ జపం చేసుకోవడం వల్ల ఆటోమేటిక్గా వశీకరణ జరుగుతుంది అని చెప్పచ్చు. ఎలా జరుగుతుంది? మంచి మనసుతో, నిస్వార్థమైన మనసుతో భార్యాభర్తలుగా చేసుకుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయని చెప్పచ్చు. చాలామంది మా ప్రేక్షకులు కూడా చాలామంది అది చేసుకొని బాగుపడ్డ వాళ్ళు కూడా నేను చూశాను నిజ జీవితంలో కూడా. అది నేను చేస్తానని చెప్పానండి, అది చాలా తప్పు. అది వాళ్ళు చేసుకునేదే చేసుకుంటే మంచిది. ఎందుకు జరుగుతుందా గురుగారు అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను. రోజు మీరు ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు రోజు దాని మీద మనం స్మరణ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా అవతల వ్యక్తికి ఏమండి మీరు ఇవాళ వస్తారని నాకు తెలిసిద్దండి అంటుంటాం. ఎలా చెబుతున్నారు? ఆ వ్యక్తి గురించి మనం నిశ్శబ్దంగా ఆలోచిస్తున్నాం, మన మెథడ్లో ఆలోచిస్తూ ఉంటున్నాం. కాబట్టి కంపల్సరీగా ఆ పవరు అవతల వ్యక్తికి తగులుతూ ఉంటుంది. ఇప్పుడు పాజిటివ్గా మీరు వచ్చి నేను కూర్చున్నాను, మీరు కూర్చున్నాను అంటే కూర్చోంగలోనే మనకు పాజిటివ్ శక్తి ఉంటేనే కదా కూర్చునేది. అలానే ఈ వశీకరణ కూడా ఆ పాజిటివ్ శక్తి ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. ఈ శక్తి వచ్చినప్పుడు కంపల్సరీగా అవతల వ్యక్తి ఆకర్షింపబడుతూ ఉంటాడు. ఈ విధానం ఉంటుంది. కాబట్టి ఈ ఆకర్షణ విధానానికి అనుకూలమైంది వశీకరణ అనొచ్చు. ఈ వశీకరణలో లవర్స్కి చేసుకోవడం చాలా తప్పు. ఎందుకంటే లవర్స్ చాలామంది చెబుతుంటారు, నేను లవ్ చేశానండి, 10 ఏళ్ళు చేశాను. నీ కర్మభావం అంతటితో తప్పిపోయింది. అంటే అప్పుడు దాకా నువ్వు చేసిన అమ్మాయి నీ జీవితం నుంచి వెళ్ళిపోవాలని రాసి ఉంది కాబట్టి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి నువ్వు తిరిగి చేసుకోవడం వల్ల ఏం రాదు. భార్యాభర్తలు అంటే రాసి ఉంటుంది, కానీ జాతక ప్రకారం దోషాలు ఉండి ఇబ్బంది కలిగి విడాకులు ఉంటే మాత్రం సాధ్యమంత వరకు కూడా ఆ ప్రయత్నంలో ఉన్న టైం కొంచెం దాన్ని వదిలించుకోగలిగితే, అంటే 2024 దాకా జాతకంలో ప్రాబ్లం ఉందంటే ఆ టైం దాకా విడాకులు తీసుకొని ట్రై చేసుకుంటూ ఈ మంత్రాన్ని ఏదో చేసుకుంటూ కొంత పాజిటివ్గా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రిజల్ట్ అనేది 100% వస్తుంది. అది ఎవరో చేస్తారని చెప్పడం అబద్ధం. ఎవరైనా కూడా చేసుకోదలుచుకున్నా ఆ మంత్రాన్ని తీసుకొని మంచి మనసుతో నిస్వార్థంగా అది భార్యాభర్తలకు అంతా చేసుకుంటే వశీకరణ మించిన విద్య ఇంకోట్లేదండి. అలా చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు ఇవ్వడానికి, యోగాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంది. వశీకరణ అనేది చాలా మంచి పద్ధతి, చాలా యోగక్రియ అని కూడా చెప్పవచ్చు. కాబట్టి ఇది తంత్రశాస్త్రంలో చెప్పబడిన శాస్త్రం. వశీకరణ గురించి చాలా చెప్పారు,
కాబట్టి ఒక్కొక్క విధానం ఒకటి. తర్వాత కొన్ని నెంబర్స్తో కూడా చేసుకోవచ్చు వశీకరణ, కొంత మంత్రంతో చేసుకోవచ్చు. అంటే మనం నమ్మిన పద్ధతి బట్టి చేసుకోవాలి. అంతేగాని నేను నమ్మను, నేను కాసేపు నమ్ముతాను కాసేపు నమ్మను అంటే దానికి ఎవడేం చేయలేం, చేయడానికి కూడా ఏముండదు. కాబట్టి నిస్వార్థంగా నిష్కలంకంగా మీరందరూ కూడా ప్రయత్నించండి, మంచి ఫలితాలు ఇవ్వడానికి వస్తుంది. ఓన్లీ నేను మళ్ళీ చెబుతున్నాను, లవర్స్ అయితే చేసుకోకండి. ఓన్లీ భార్యాభర్తలు వాళ్ళ వైవాహికులు ఇబ్బంది కలుగుతున్న వాళ్ళకి మాత్రం వశీకరణ అనేది చాలా బాగా పనిచేస్తుంది, చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. గురువుగారు చాలా చక్కగా వివరించారు, ధన్యవాదాలండి. ఓకే. సో తెలుసుకున్నారు కదా వశీకరణ విద్య గురించి. మరో ఎపిసోడ్లో మరో విషయంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.